ఎన్ని రోజులుగానో చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు మన రేపు 17వ తారీఖున జరగబోతున్నాయి. ఆ 17వ తారీఖున జరిగిన ఎన్నికల్లో భాగంగానే ఇప్పుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన నాయకులు ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మన గ్రామంలో ఇటు కోతుల సమస్యలు అయితేనేమి, ఆ కుక్కల సమస్యలు అయితేనేమి, ఇంకా రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సప్లై, వీధి లైట్లు ఇలాంటి చిన్న చిన్న ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత సంవత్సరం నుండి మనకు సర్పంచ్ లేకపోవడం వల్ల, స్పెషల్ ఆఫీసర్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఆ ఇబ్బందులు త్వరలో మనం సర్పంచ్ని ఎన్నుకొని దాన్ని పరిష్కరించుకోవాలి. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి మన గ్రామానికి అభ్యర్థిగా బాసని శాంతా గారిని మనం నియమించుకోవడం జరిగింది. బాసని శాంతా గారి యొక్క బ్యాటు గుర్తు, ఆ బ్యాటు గుర్తుకు మీరు అందరూ ఓటేసి వారిని గెలిపించాల్సిందిగా చేతులెత్తి నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రజకవాడలో వాళ్లకు మన ఎమ్మెల్యే గారు 15 లక్షల CDF నిధుల నుంచి కమ్యూనిటీ హాల్ గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవి సరిపోయే పరిస్థితి లేవు కాబట్టి ఇంకా కొన్ని నిధులు కూడా వారికి మంజూరు చేయాల్సిందిగా వారికి కోరుతున్నా. వారికి ఇంకొక సమస్య ఉంది, దాన్ని ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది మీ ద్వారా సార్. ఆ ఆర్డీఓ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ భూమిని వాటికి పట్టా పాసుకు కావాలని వారికి ఆర్డీఓ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా ఇంకా కొంత అమౌంట్ కావాలని వాళ్ళు కోరుతున్నారు. ఆ అమౌంట్ను కూడా మీరు ఈ సభాముఖంగా తెలియజేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, మరోమారు సర్పంచ్ అభ్యర్థి అయిన బాసని శాంతా గారికి బ్యాటు గుర్తుకు మీరు ఓటేసి మీరు గెలిపించాల్సిందిగా నేను మరోమారు కోరుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తూ ఊహిస్తున్నాను. గతంలో మీకు వినవించుకోవడం జరిగింది, అది కూడా మీరు హామీ ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఇన్ని రోజుల పాటు మీకు రాజకీయ చైతన్యం మా దగ్గర లేదు. మాకు గత 40 సంవత్సరాల నుంచి ఈ ఊరిలో ఏ సమస్య వచ్చినా కానీ మేము చంద్రప్రకాష్ గారికి విన్నవించుకుంటున్నాం. వాళ్ళు మాకు గత 83-84లో రవికార్ దోబిగాడు మాకు కట్టించిండ్రు. కట్టించినప్పటి నుంచి అప్పటి నుంచి మేము ప్రవృత్తి చేసుకుంటున్నాం. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి మాకు రిజిస్ట్రేషన్ గురించి, ఒకటి ఫండ్ గురించి మన సార్ కూడా ఇచ్చిండ్రు. ఆ 2 మాకు ఉన్నాయి సార్. దాని విధంగా రాజకీయ చైతన్యం కావాలని మా 2 క్యాబినెట్లో పెట్టినాం. మా రజకులను ఇప్పుడు 7వ వార్డు నుంచి 8వ వార్డు నుంచి ఇక్కడ నా ఓట్లు ఉన్నాయి. దాదాపు 400 దాకా మా ఓట్లు ఉన్నాయి. ఆ 2 వార్డులలో మా మెంబర్స్ ఉన్నారు. 2 వార్డులలో మేము గెలిపించుకుంటూ మీరు ఎవరు చూసిస్తే సర్పంచ్గా వాళ్ళకే మేము ఓటేస్తామని ఇంతవరకు మేము సైలెంట్గానే ఉన్నాం. కాబట్టి ఈ సభాముఖంగా మీరు చెప్పిన విధంగా మీరు చెప్పిన వారికి మేము గెలిపించుకుంటాం అని మేము విన్నవించుకుంటున్నాం. సార్ పేరేసిన సార్ ఫ్యానల్ కాంగ్రెస్ గురించి శాంత గారికి మేము అందరూ సపోర్ట్ చేస్తాం. జరుగుతున్న ఈ సర్పంచ్ ఎన్నికలలో నేను సత్యన్న అండతో మీ ముందుకు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చుంటున్నాను. సభాధ్యక్షత వహించిన విసిరెడ్డి గారికి మరియు పెద్దలు మామ చంద్రప్రకాష్ గారికి మరియు గ్రామ కమిటీ అధ్యక్షుడు వరదరాజు గారికి ముఖ్య అతిథిగా చేసిన మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలో బ్యాట్ గుర్తుకి ఓటు వేసి ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు గంధ సత్యన్న గారిని మాట్లాడవలసిందిగా. సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరుమణి ప్రభుత్వ మద్దతుతో మీ అందరి సహకారం కావాలని, మీ ఆశీర్వాదం కొరకు, మీ అండదండలు, మీ దీవెనల కొరకు విజ్ఞప్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాసాని శాంత బ్యాటు గుర్తును దీవించమని విజ్ఞప్తి చేయడానికి కార్యక్రమంలో
మరి ఈ యొక్క మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి గారు, రాష్ట్రంలో స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు మాజీ ఎంపీపీ చంద్రప్రకాష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు చిందంరావు కానీ, పత్తిసీని కానీ, నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు రాజు, ప్రపంచరెడ్డి గారు, మా సాంబన్న, ఇద్దరు సాంబన్నాలు, రజక సంఘం నుంచి విచ్చేసినటువంటి మా ఈ వార్డు నుంచి కొత్తపల్లి రవీందర్ గారు 7వ వార్డు సభ్యులు, రాయరాజుల సుమన్ గారు, నాగరాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రఫీ గారు, అదేవిధంగా చదువుతున్నారు రాయరాకుల సుమన్ అని అన్న 8వ వార్డు. ఈ యొక్క సభ్యులను మీ ఆశీర్వాదం నుంచి గెలిపించమని విజ్ఞప్తి చేయడానికి మీ దగ్గరకు వచ్చా. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా, మీ శాసనసభ్యునిగా మీరు మీ అండదండలతో, మీ యొక్క సహకారంతో, మీ దీవెనలతో నన్ను మంచి మెజార్టీతో ఈరోజు శాసనసభ్యునిగా గెలిచి కూడా 2 సంవత్సరాలు అయ్యాయి. గెలిచిన తర్వాత ఈ శాంపేట గ్రామానికి నేను ఈ యొక్క గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణం కొరకు, అదేవిధంగా పాఠశాల భవన రిపేర్ కొరకు, అదేవిధంగా కేజీబీబీ హాస్టల్ కొరకు 38 లక్షలు, పాఠశాల భవనం కొరకు 5 లక్షల రిపేరు, అదేవిధంగా మార్కండేయ టెంపుల్కు 2 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణం, మత్స్యగిరి స్వామి దేవస్థానానికి ఇంతకు 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా శాంపేట నుంచి నాగసముద్రం పొలాలకు పోయేటువంటి దారి 160 లక్షలు, అదే రకంగా ఇంకా మౌలిక సదుపాయాల కొరకు ఇక్కడ డ్రైనేజీ నిర్మాణం కొరకు మా చంద్రప్రకాష్ గారు గ్రామస్తులందరూ కోరితే 50 లక్షల రూపాయలు కూడా నేను అది కూడా డ్రైనేజ్ మెయిన్ రోడ్ ఎంబడి మీకు పూర్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. ఈ రజకవాడలో కూడా కమ్యూనిటీ హాల్ కావాలని, భూమి రిజిస్ట్రేషన్ కావాలని కోరడం జరిగింది. నేను ఆర్డీఓతో మాట్లాడా, తప్పకుండా బాధ్యతాయుతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఈ కమ్యూనిటీ హాల్కు 15 కాకుండా 25 లక్షల రూపాయలు ఇది గతంలో మంజూరైపోయింది. మనము కోడ్ రావడం వల్ల దీన్ని పునాది వేసుకోలేకపోయినాం. పునాది వేయమని మా బుజ్జికి చెప్పినాం కానీ వేయలేకపోయింది. కనుక ఈరోజు తప్పకుండా ఈ కోడ్ పోగానే 25 లక్షల రూపాయలతో మీకు పునాది వేసి కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తాం. అదేవిధంగా కబ్రస్థాన్ ఏదైతే ముసల్మాన్ సోదరులు కోరారో మజీద్ కాడికి సీసీ రోడ్ నేను మాట ఇచ్చా. మజీద్ కాడికి సీసీ రోడ్డు, అదేవిధంగా కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళు మీకు తప్పకుండా దానికి కూడా మంజూరు ఇస్తారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా బాధ్యతాయుతంగా మీ శాసనసభ్యునిగా ఈ మండలానికి సుమారు 30 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం. ఈరోజు భూపాలపల్లి నుంచి మీ మాందార్పేట మీదకి వెళ్ళి గుడప్పాడు వరకు ముఖ్యమంత్రితో ఢిల్లీకి పోయి అనేక సార్లు ఉత్తరాలు రాయించి 660 కోట్ల రూపాయలతో మాందార్పేట కాడ మంచి బైసెంటర్ కట్టి 4 లైన్ల రోడ్డు కూడా మంజూరు చేయించాం, టెండర్ పిలిపించాం. నా పీరియడ్ లోపు కూడా ఈ 4 లైన్ల రోడ్డును ఏర్పాటు చేయిస్తానని కూడా ఈ సందర్భంగా అదేవిధంగా ఈ మండలంలో మరి ఏదైతే ఉన్నదో కామారెడ్డిపల్లి లలితా గార్డెన్ నుంచి మరి పెద్దకోడపాక మీదకి వెళ్ళి జోగంపల్లి, కొప్పుల, అదేవిధంగా గోర్కొత్తపల్లి పోయేటువంటి రోడ్డును కూడా యామ్స్లో వేయించి ఒక రహదారిని కూడా మంజూరు చేయించాం. కనుక ఈరోజు మీరు ఈ విషయాలే కాకుండా పొలాలకు పోయే దారులు ఈ శాంపేటలో, ఇంకా ఈ గ్రామంలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, డ్రైనేజ్, అదేవిధంగా కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ ఏదైతే అవసరం ఉందో తప్పకుండా మేము మంజూరు చేయిస్తాం. నేనేదైతే మాట చెప్తున్నానో ఆ మాట తప్పకుండా అమలు చేసి తీరుతాం. ఒకవేళ ఏ ఒక్క పని కాకుండా
నేను వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో నాకు ఓటేయకండి. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన మాట అమలు చేసి తీరుతాం. మా రజకుల కమ్యూనిటీ హాల్ ఇస్తాం, అదేవిధంగా కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ ఇస్తాం, మజీద్కి సీసీ రోడ్ ఇస్తాం. ఈ గ్రామంలో మొన్న 50 ఇండ్లు ఏమో ఇచ్చాం, ఇందిరమ్మ ఇండ్లు 40 అందరికి ఒకేసారి రావు. 40 ఇండ్లు ఇచ్చాం. ఆ 40 ఇండ్లతో పాటు ఇంకా 3 సార్లు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ప్రతిసారి కూడా మీ గ్రామానికి 60 ఇండ్లు 200 ఇండ్లు కట్టించే బాధ్యత నాది. మీకు 200 ఇండ్లు పేదలందరికీ పూరి గుడిసెలు, మట్టి గోడలు, ఈ రోడ్డు వెంబడి పోయినటువంటి వైడనింగ్లో ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు కూడా తప్పకుండా ఎగ్జామ్షన్ చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వలే, ఊరికో ఉద్యోగం కూడా గతి లేదు. ఈరోజు డబుల్ చుట్టాల స్థేడ పడుకుంటారు, వాళ్ళు కూడా స్థేడ ఉంటాడని డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఈ శాంపేటలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టించారు? ఇండ్లు లేవు. అదేవిధంగా ఈరోజు రుణమాఫీ కూడా తడిసి ముద్దయి వాడు ఇచ్చిన 10 ఏళ్లలో కొంత మితి జరిపే అసలు కానీ ఉంది. ఈరోజు అనేక రకాలుగా వాగ్దానాలు చేసి ఈరోజు ఒక్క పని కూడా చేయలేకపోయారు. మనం చేసిన అప్పుకే 1,83,000 కోట్ల అసలు మితి కట్టి ఈ సంక్షేమ పథకాలు ఆడబిడ్డలకు మీరు ఏదైతే హనుమకొండ, హైదరాబాదు, ఇటు ములుగు, భూపాలపల్లి ఎక్కడికి పోయి వచ్చినా చదువుకునే విద్యార్థులకు, అదేవిధంగా చిరు వ్యాపారులకు, కూరగాయల వ్యాపారం చేసేటువంటి సోదరిమణులకు, కిరాణం కానీ బట్టల వ్యాపారులకు కానీ మీరు హైదరాబాద్ పోయి వచ్చినా ఇంటికి వచ్చేదాకా ఆర్టీసీకి 400 కోట్లు కట్టి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. అదే రకంగా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచాం. ఈరోజు ఆరోగ్యశ్రీలో రాకుండా బిల్లులు నాకు ఇస్తే మీరు సీఎం రిలీఫ్ చెక్కులు కూడా నెలకొకసారి 24 సార్లు కూడా 13,000 మందికి నియోజకవర్గంలో పంపిణీ చేశారు. అదే రకంగా ఈరోజు ఆరోగ్యశ్రీలో రాకున్నా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నా మా దగ్గర నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ చేస్తే ఎల్ఓసి కూడా డబ్బులకు అందించి మీకు చికిత్స చేయించడం జరిగింది. ఈరోజు మేము ఒక్కసారి ఆలోచన చేయాలి. రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీతో పాటు మీరు ఇంట్లో వాడుకునే కరెంటును ఈరోజు 4 లైట్లు 4 బల్బులు తిరిగిన ఉచిత కరెంటుకు విద్యుత్ సంస్థకు 280 కోట్లు కట్టి ఫ్రీ కరెంట్ అందిస్తున్నాం. ఈ ఉచిత కరెంటు రైతాంగానికి ప్రవేశపెట్టింది 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతూ అదనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో వాడుకునే కరెంటు కూడా ఫ్రీగా అందిస్తున్నాం. మీరు దొడ్డు బియ్యం ఒక్కసారి చూడాలి. ఈ దొడ్డు బియ్యం రీసైక్లింగ్ అయ్యేది, ప్రతి నెల అవ్వే వచ్చేది. రేషన్ డీలర్ 10 రూపాయలు మనకు కట్టించేది, వాడు మహారాష్ట్రకు 30 రూపాయలకు అమ్ముకొని దళారి వాడు బాగుపడ్డది. కనుక ఈరోజు దొడ్డు బియ్యం వల్ల ఉపయోగం లేక మేము ఈరోజు నా దగ్గరికి మేమందరం ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి దగ్గర పోయి పేదోని కడుపు నిండుతలేదు దొడ్డు బువ్వ సన్న బియ్యం ఇవని ముఖ్యమంత్రి కోరితే ముఖ్యమంత్రి గారు ఉగాది నుంచి 14,000 కోట్ల రూపాయల భారం పడ్డా ఈరోజు ముఖ్యమంత్రి గారు సన్న బియ్యాన్ని కొనసాగిస్తున్నాం. సన్న బియ్యం రావాలంటే సన్నబడ్డి పండియాలి. వాళ్ళకు కూడా క్వింటాల్కి 500 చొప్పున బోనస్ కూడా మనం పోయిన వానకాలం ఇచ్చాం, మళ్ళీ వానకాలం ఇస్తున్నాం. అదేవిధంగా వడ్ల కాంటతో పాటే బోనస్ కూడా వేయడం జరుగుతుంది. కనుక ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నట్టు 58,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 4.5 లక్షల ఇండ్లు ఇస్తున్నాం. అదేవిధంగా పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాం. కొత్త రేషన్ కార్డులు కూడా ఇక్కడ ఒక 400 కొత్త రేషన్ కార్డులు కూడా 6 లక్షల కొత్త రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఇచ్చాం. కనుక ఈ విషయాలతో పాటు ఇంకా కూడా ఇక్కడ వీవర్స్ పద్మశాలీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చేనేత వృత్తిని పూర్వవైభవం తెచ్చే విధంగా పెండింగ్ బిల్స్ మనం ఇప్పించాం, ఇంకా కూడా ఇప్పించబోతాం. అదే కాకుండా ఈరోజు ప్రధాన సమస్య ఏదైతే ఉన్నదో మీకు ఈ డ్రైనేజ్ సీసీ రోడ్లను పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతి పరిస్థితుల్లో వాసాని కాంత 2001లో సర్పంచ్గా ఎన్నికై మరి ఈరోజు ఆమె ఆస్తి కానీ ఆమె ఒక సంసారం కానీ మీ అందరికీ తెలుసు. మాతోని మొదటి నుంచి ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఒక మహిళ బీసీ మహిళగా గ్రామ సర్పంచ్గా అవకాశం వచ్చింది. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలు కావాలని ఇప్పుడు ప్రభుత్వంలో నేనున్నా. ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ నుంచి మేము కలిసి పనిచేసిన వ్యక్తులం. ఈ రాష్ట్రంలో
ఎన్నికల ముందు చెప్పా చంద్రప్రకాష్ గారు నా గౌరవంగా డైరెక్టర్ కావాలన్నారు. వారికి వెజ్ బోర్డ్ డైరెక్టర్ ఈ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో కూడా డైరెక్టర్ పోస్ట్ లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పడమే వారికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. మా యొక్క నియోజకవర్గం కూడా మరి భూపాలపల్లి హాస్పిటల్ కూడా 203 పోస్టులు కావాలి. మాకు వెంటిలేటర్లు కావాలి, సిటీ స్కానింగ్ కావాలి, ఎంఆర్ఐ కావాలి, అదేవిధంగా ఇవ్వాలి. ఈ యొక్క బైపాస్ రోడ్డు 200 యూనిట్ల 200 కోట్ల రూపాయలు అనుకున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా సింగపూర్ టాస్క్ కంపెనీ ప్రభుత్వం ఈ నియోజకవర్గం 800 కోట్లు ఇచ్చాం. నా యొక్క గూఢ సంఖ్య ముందే మంజూరు ఇచ్చాం. దాన్ని వీలైతే 25 ఇంకా 5 ఇచ్చి దాన్ని చేసుకుంటానని తెలియజేస్తూ హక్కు అవుట్ సైడ్ కూడా మనతో అంటూ ఏది లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర నేను రోజుకు 18 గంటలు మంత్రులతో, ముఖ్యమంత్రితో, అదేవిధంగా ఎవరిని కూడా నిద్రపోనిస్తలేను. నేను నిద్రపోతలేను. కానీ మీరు నన్ను నిద్రపోనీయకుండా మీరు నా ఇంటబడి మీరు భరించుకునే విధంగా ఉండాలి. నేను రజకులనే చూశాను. నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా సార్ మా కమ్యూనిటీ 10 సార్లు నా సామాన్య తప్పకుండా ఆ రకంగా కూడా అదేవిధంగా కొట్లాడి మీ గ్రామాన్ని అభివృద్ధి జరగాలంటే ఈ రోజు శాంత యాటికి ఇవ్వాలి. ఏది కూడా కాదు అని మీరు గుర్తుపెట్టారు. ఈ రోజు నాకు డబ్బులు నేను 50 లక్షలు పెడతా అంటే నువ్వు 2000 ఇచ్చి 3000 ఇచ్చి కొట్టేసుకుని నీకు మిత్తి కూడా రాదు. పైసలు ఎట్లా తీర్చాలంటే నువ్వేం చేయగలవు? నేను ఒక శాసనసభ్యునిగా చెప్తున్నాను. మీ ముఖ్యమంత్రి దగ్గర ఇక్కడ నుంచి ఒక పేదోనికి 50 లక్షల ఆపరేషన్ కావాలి, ఆరోగ్యశీల రాదు, డబ్బులు పెట్టుకోలేడు, అని తెచ్చి నాకు ఇండి 100 మంది అయినా నేను ముఖ్యమంత్రి దగ్గర పోయి మీ 48 గంటలలో డబ్బుల ఖైదం చేస్తా, ఆపరేషన్ చేయిస్తా. నాకు ఏదైనా శాంపేటకు 100 ఇండ్లు కావాలని అడుగుండ్రి, పేదోళ్ళకి 100 ఇండ్లు తెస్తా. మీ పొలంలో పోయే దారి కావాలి, 1 కోటి రూపాయలు అన్ని తెస్తా. మాకు డ్రైనేజ్ కావాలని తెస్తా, సిమెంట్ రోడ్ కావాలని తెస్తా. ఈరోజు ఒక మాకు ముద్ర సంఘానికో లేకపోతే రజక సంఘానికో లేకపోతే ఒక కమయ్య గుడి కావాలని, రేణుకేర్లమ్మ తల్లి గుడి కావాలని, లేకపోతే ఇంకో మడలయ్య గుడి కావాలని ఆ గుడికి అభివృద్ధి కోరండి. నేను ముఖ్యమంత్రి దగ్గర పోయి తెస్తా. కొడవటంచే లక్ష్మీనరసింహ స్వామి దేవుడు ఒక్కసారి పోయి చూడండి. ఓలి పుణ్యానికి 10 లక్షల మంది వస్తారు. మరో యాదగిరి గుట్టని చేస్తున్నాం. నేను అన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇక్కడే చెప్పా, అన్న ఇక్కడి నుంచి మొక్కుకో, నువ్వు పాదయాత్ర చేయన్న. మొక్కుకున్నాడు, ముఖ్యమంత్రి అయిండు, 12 కోట్లు ఇచ్చేది. ఆ 12 కోట్లతో ఈరోజు 100 కోట్ల నిధులు తెచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఎవ్వరు చేయలేని పని. నాకంటే ముందు 20 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరు కూడా సంకల్పం నాది, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి మీరు 10 విషయాలు చెప్తే నా దృష్టిలో నువ్వు చేస్తే మళ్ళీ నన్ను ఇంకోసారి ఎన్నుకుంటారు, ఈ సర్పంచ్ని గెలిపిస్తారు. నాకు 10 పనులు అయితే రేపు ఎంపీటీసీ జెడ్పీటీ కూడా గెలుస్తారు, మీకు ఇంకో 100 ఎక్కువ వస్తాయి అని ఒక ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చి ఈ ఎన్నికల్లో మరి శాంతను దీవించమని విజ్ఞప్తి చేయడానికి కూడా మీరు ఆలోచన చేయాలి. టైం తక్కువ ఉంది. రేపేళ్ళుండే ప్రచారం మీరు మౌత్ టు మౌత్ ప్రతి గుండె కడుపుకి మీరందరూ కూడా తట్టాలి. కూడా పనులు దృష్టిలో పెట్టుకోవాలి. మన 7 కొండల వాడు తిరుమలలో వెలిసేయండి, కానీ లేదా బుగ్గులో వెంకటేశ్వర స్వామి వెలిసేయండి. ఆ గుట్టను కూడా చీల్చిన ముఖ్యమంత్రి ఎవ్వడు ఒక బండను కూడా వలసలే. ఇంతంత దాన్ని దీన్ని 20 ఫీట్లు చేసి మొత్తం వాటర్ పంపించేసి పైప్ లైన్ వేసి, అదేవిధంగా అక్కడ ఐమాక్స్ లైట్ పెట్టేసి కోనేరు దవ్వి బావి దవ్వి 10 కోట్లతో రోడ్లు చేసి ఒక మోడల్గా
ఈరోజు ఒక టూరిజం హబ్గా కోటగులు రెడ్డిగుడి నాపాక టెంపుల్ కూడా చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని మనము గ్రామాల్లో నేను 3 సార్లు నిలబడ్డా, ఇల్లు తిరిగా, 2 సార్లు ఓడిపోయినా, ఎవ్వరు చేయలేని పని చేయాలని ఒక సంకల్పం నాలో ఉంది. అది నేను చేసి తీరుతా. ఈ శాంపేట మండల కేంద్రానికి కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నాకంటే ముందు పెద్ద దొడ్డు మంత్రులు చేశారు. ఆగండి, 20 మంది కనీసం ఇద్దరు ముసలు గోడగోలి అంటే నేను వేనాడికి కనీసం అంబులెన్స్ రాదు, వాళ్ళు చచ్చిపోయారు. నేను వచ్చిన తర్వాత ఈ శాంపేట మండలానికి, మొగుళ్ళపల్లి మండలానికి, ఇది ఎమ్మెల్యేగా నియోజకవర్గ కేంద్రం చేసిన శాంపేట, కనీసం అంబులెన్స్ లేదు. 45 లక్షలు పెట్టి అంబులెన్స్ లేదు. అదేవిధంగా అక్కడ టెక్నీషియన్స్, ఈ రకమైనటువంటి చిత్తశుద్ధి ఎవరిదో అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంబులెన్స్ నేనేమో ఒరగబెట్టినా పెళ్ళమో దిక్కు మొగుడో దిక్కు చేసి ఈరోజు పెద్ద పనులు నడుస్తున్నా. కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నేను ఒకసారి సర్పంచ్ గెలిపించినాం, ఇట్లా వీడి దండాలు పెడతా అంటే నేను కూడా పరిపంచి మొక్కిన సర్పంచ్. వాడు 3 ఏళ్ళు లేడు, వాడు 90 రోజులకి అవుతాను వేడు. మళ్ళీ ఇవాళ ఏం వరకు పెడతావు? నీకు అధికారం లేదు, వ్యవస్థ లేదు. ఈ రోజు ఏం చేయగలుగుతామని అడుగుతున్నా. కనుక నేను భూమి అమ్మితే 50 లక్షలు వచ్చినాయి, నేను సర్పంచ్ నిలుస్తా. మీరందరూ మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, మా నాయకులు, కాంగ్రెస్ కూడా పట్టాలు ఇప్పించే ఈరోజు రేషన్ కొరకు కానీ 1 రూపాయి సంఖ్యించే బాధ్యత చేసిన